ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ చీటీ నీ కోసమే, తెరిచి చూడు, ఇందులో ఉన్నటువంటి అదృష్టాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోమ్మా అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ కోసం ఈరోజు ఒక చీటీని తీసుకొని వచ్చాను. ఈ చీటీని తెరిచి చూడు. నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీకు ఎప్పుడు కూడా నా ముందు చీటీలు వేసి ఏదైనా తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు నా ముందు కొన్ని చీటీలు వేసి అది జరుగుతుందా లేదా అని నువ్వు నన్ను అడగడం సహజం కదా. ఈరోజు నువ్వు ఊహించని విధంగా నేను ఈ చీటీలో నీ కోసం ఒక అదృష్టాన్ని దాచి ఉంచాను. ఈరోజు నీ ముందున్న చీటీని తీసుకొని వచ్చాను. ఒక్కసారి నువ్వు తెరిచి చూడు. నిన్ను ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదని నాపై నువ్వు అలిగావు కదా. లేదంటే నీ చెయ్యి వదిలేశానేమోనని నన్ను నిందిస్తూ కూర్చున్నావా. నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టింది లేదు. నేను నీతోనే ఉంటున్నానని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. నీ వెంటే ప్రతి క్షణం నా రూపం ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా అది విజయం పొందేలా నీతో ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎవరు? ఈ సాయి కదా. మరి నాకు బాధలు కష్టాలు ఎందుకు బాబా అని అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కర్మలు నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా? ఎవరు చెప్పారు అలా? నీకు భగవంతుడికి అయినా సరే కర్మను అనుభవించక తప్పదు. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా? నీ చెడు సమయంలో, నీ సమయంలో నీకు బాధ కలిగినప్పుడు తోడుగా నీతో ఉండాలని. నీలో నువ్వు ఒక భయానికి లోనై నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తెలుసుకోకుండా నిన్ను జాగ్రత్తగా రక్షించేది ఈ సాయి కదా. మరి ఎవరనుకుంటున్నారు? నేనే నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాను. నన్ను నువ్వు ఎప్పుడైతే బాబా అని పిలిచి నువ్వు నాకు దగ్గరయ్యావో అప్పటి నుండి నీ సంరక్షణ, మీ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి, నీ సమస్యల నుండి నేను విముక్తి కలిగించడం లేదనుకొని నాకు అనవసరంగా దుష్పలాభాలాడుతూ కూర్చున్నావు. నీకు ఎలానో సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా. అది ఎంతవరకు నిజమనేది నువ్వే ఒకసారి ఆలోచించుకో. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈరోజు వరకు ఎంత ధైర్యంగా నిలబడగలిగావంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారం లభించలేదంటావా? నువ్వే ఒకసారి ఆలోచించు. ఆ విషయం నీకు ఏదో ఒకరోజు తప్పకుండా గుర్తొస్తుంది. ఇంకా చెప్పాలంటే నీకు ఒక విధంగా రోజు ఏదో ఒకలా గడిచిపోతుంది. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్లా? నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే నుండి తీసివేసింటే నువ్వు మరలా ఇవన్నీ అనుభవించి తీరాల్సిందే. కానీ నువ్వు అనుకుంటున్నావేమో తెలుసా, ఇన్ని రోజులు నీకున్నటువంటి చెడు కర్మలన్నీ తీసేసి మంచి కర్మలను నీకు ఇద్దామని అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అనుభవించిన కష్టాలన్నిటికీ ముగింపు పలకాలని నేను నీకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను. ఇన్ని రోజుల్లో నీకున్నటువంటి చెడు కర్మలన్నీ తీసేసి మంచి ప్రవేశించేలా చేద్దామని నేను అనుకుంటున్నాను. అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించాలని నేను కూడా ఎంతో ఆశపడుతున్నాను. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి రావు. నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం రాబోతుంది. అతి కొద్ది రోజుల్లోనే నీ కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు. సుఖంగా నీ కుటుంబంతో జీవించబోతున్నావు. కాస్త ప్రశాంతంగా ఉండు. మంచి ఆలోచనలు ప్రారంభిస్తూ ఉండు. నువ్వు అనుకుంటున్నట్లే అంతా కూడా మంచి జరుగుతుందిలే. నీకు అంతా మంచి చేస్తానని చెప్తున్నాను కదా.
నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో హాయిగా ఉండాలని ఎన్ని కలలు కన్నా అవన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను. దీనికోసం నువ్వేమీ పగలు రాత్రి నిద్రాహారాలు లేకుండా ఎందుకంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు చెప్పు? దానివలన నీకు ఏమైనా అసలు ప్రయోజనం అనేది ఉంటుందా? ఉండదు కదా. నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు. నేను చెప్తున్నాను, అయినప్పటికీ నువ్వు మాత్రం అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నావు. సమస్యలు రోజు ఉండేవే కానీ ఇలా నిద్ర మానుకొని ఆలోచించినంత మాత్రాన అవే పరిష్కారం అవుతాయా? అలా అవ్వవు కదా. ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు. ఒకటి, ఏమి ఇవ్వాలో తెలిసిన భగవంతుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు కదా. నీకు ఆయుసు పోసినటువంటి ఆ భగవంతునికి మీ ఆపదను తొలగించడం కూడా తెలుసు కదా. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడొద్దు. సుఖాలు రాగానే సంబరపడిపోకూడదు. విజయం అనేది మనకు ఒకే ఒక్క దారిని చూపిస్తుంది, కానీ అపజయం అనేది మనకు 100 పరిష్కారాలను అందించేలా చేస్తుంది. అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడు కూడా చింతించకూడదు. నీ మనసులో కోరిక నాకు తెలుసు కదా. కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది. దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించు. ఏదైతే నీకు మంచి నేర్పిస్తుందో దానిని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండు. అప్పుడే నువ్వు గొప్పవాడివి అవుతావు. నీకు విజయం కావాలని అనుకుంటున్నావు. తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో అభివృద్ధి పొందాలని అనుకుంటున్నావు కదా. మరి అలా అభివృద్ధి సాధించాలంటే నువ్వు ప్రయాణించేటువంటి మార్గంలో అతి నిద్ర, సోమరితనం, అలాగే నువ్వు చేసే పనిలో అలసత్వం, భయం, కోపం వీటన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి. ఇవి ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేవు. ముందు వీటన్నిటినీ దూరం పెట్టి అతి తొందరలోనే నీకు గొప్ప అదృష్టం రాబోతుంది. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగింది. అలా వెళ్ళినప్పుడు ఏమాత్రం నీలో పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళే దారి నిజమైనటువంటి విజేత. ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకో. ప్రయత్నం అనేది నువ్వు చేసేటువంటి కర్మ ఫలితం. ఇక భగవంతుని యొక్క నిర్ణయం, పరిస్థితిలో కాల నిర్ణయం, వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేది మీ మనోధైర్యం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో తప్పకుండా నువ్వు విజయం పొందాలి అంటే ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదా, వాటన్నిటినీ కూడా మర్చిపోకుండా విడిచిపెట్టేసేయి. అతను అలాగే ఎక్కువగా అలసత్వం చెందడం వలన దాని పట్ల నువ్వు చిరాకు వ్యక్తం చేయడం, వీటన్నిటినీ కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని నువ్వు పొందగలిగేది. కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించు. చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. ఎలా నిరాశకు గురయ్యావో అందుకు మించినటువంటి రెట్టింపు ఆనందంతో మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు. నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తాను. నువ్వు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేసేందుకు నా నుండి నీకు అన్ని సహకారాలు అందిస్తాను. ఇన్ని రోజులు ఆలస్యమైందని ఇక విచారిస్తూ కూర్చోవద్దు. నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో. నా ద్వారా నేను నిన్ను, నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు. మీ ఆలోచనలు, మీరు చేసే ప్రతి పనిని నా కోసం వినియోగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నేనెప్పుడు కూడా మీ వెంటే ఉండి పిలిస్తే తప్పకుండా పలుకుతాను. నేనెప్పుడు మీ నుండి కోరుకునేది కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే. ఆ ఒక్కటి సాయికి అర్పించండి చాలు. ఇక నుండి మీ నుండి నేను ఏది కూడా కోరుకోను. నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి జన్మలో నేను మీ వెంటే ఉంటానని. మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా మీ ద్వారా చేయిస్తానని మాటిస్తున్నాను. సంతోషంగా ఉండండి. దిగులు చెందకు, అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. మనకు ఆరోగ్యం అనేది దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే, కానీ అది తలుచుకుంటే ఉండిపోతే జీవితం అంతా వేదన భరితం అవుతుంది కదా. జీవితంలో మార్పు అనేది సహజమే. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో కూడా మంచి జరగడం అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించేంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని పరీక్షిస్తుంది. తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవితమంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. అలా కాకుండా
పరిస్థితులను ఎప్పుడూ కూడా దూషిస్తూ తిట్టుకుంటూ ఉంటే ఎలా చెప్పు? వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులను అనుభవిస్తావు. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఎవరిని ఏం బాధ పెట్టలేదు, కానీ మాకు దేవుడు ఎందుకు ఇలాంటి శిక్షను విధించాడు, మేమెందుకు ఇలాంటి శిక్షను అనుభవిస్తున్నాము అని. కానీ ఇది తెలుసుకోవాలి, జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తెలిసో తెలియకో మనము ఏదో ఒక పాపం చేసింటాము. దాని ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ అలా అనుకోకుండా మాకే ఎందుకు ఇన్ని చెడు కర్మలు, మేము ఏం పాపం చేయకపోయినా ఎందుకు ఇలాంటి శిక్షలను విధిస్తున్నాడని మాత్రం ఎప్పటికీ అనుకోకూడదు. ఏం కోల్పోయావో అన్నీ కూడా తిరిగి పొందుతావు. ఎవరినైనా సరే పోగొట్టుకున్నవన్నీ తప్పకుండా పొందుతారు. ఎవరైనా సరే ఒక్కొక్కరు త్వరితగతిన పొందితే ఇంకొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది, అంతే తప్ప ఎవరికి అన్యాయం జరగదు. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి, ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి, సంతోషంగా ఉండండి. ఏదో ఒక రూపంలో నేను మీ ముందు ఖచ్చితంగా వస్తాను, మిమ్మల్ని పలకరిస్తాను, మీతో మాట్లాడుతాను. కానీ మీరు నన్ను గుర్తించరంతే. మీరు ఏదైనా పనిలో నష్టపోతారని అనిపిస్తుంది కదా, నేను పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను. ఏదో ఒక మార్గంలో నేను స్వయంగా ఎన్నో మార్లు మొరపెట్టుకుంటాను, కానీ మీరు గుర్తించరు. పైగా నష్టపోయాక ఆ నింద నాపై వేస్తారు, నన్ను పూజించడం కూడా మానేస్తారు. మీరు నన్ను వదిలేసినంత మాత్రాన నేను మిమ్మల్ని వదిలేయను కదా. నాకు నా బిడ్డల బాగోగులను చూడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. మీరు వద్దని అనుకుంటున్నా సరే మీ వెంటే పడతాను. ఎలాగైనా మిమ్మల్ని సమస్య నుండి గట్టెక్కించేందుకు ప్రయత్నం చేస్తాను. కొందరు అది గుర్తించి ఆపదల నుండి బయటపడతారు. మరికొందరు మూర్ఖత్వం అనే మాయ కమ్ముకొని కష్టాలలో కొట్టుమిట్టులాడుతూ ఉంటారు. వారిని ఆ మాయ నుండి రక్షించేందుకు శతవిధాల ప్రయత్నం చేసి ఇక తప్పని పరిస్థితుల్లో వదిలేస్తాను. అయినను నాకు మనసుగా అంగీకరించక వారిని గమనిస్తూ ఉంటాను. ఎప్పుడు నన్ను పిలుస్తారా, ఎప్పుడు వారిని నా దగ్గరకు తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ వారిని వారు మార్చుకునేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాతనే నా దగ్గరకు వస్తారు. మన్నించమని వేడుకుంటారు, క్షమించమని బ్రతిమలాడుతారు. కానీ నేను కన్నీరు పెడతారు, నా ముందు ఎంతో బాధపడతారు. నా బిడ్డల కన్నీరు చూడడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే వారిని హక్కున చేర్చుకుంటాను. నేను మీకు మంచి చెడు తెలియచేసి ప్రయత్నిస్తాను. మీరు గుర్తించి మేలుకుంటే చాలు. ఎప్పుడు కూడా మీ పరిస్థితులన్నీ నేను చక్క పెట్టడానికి ఎప్పుడు కూడా నేను మీ వెంటే ఉంటాను. కానీ ఒకటి అడుగుతాను, నీ కుటుంబమే నీ బలమని ఎప్పుడు గ్రహిస్తావు? ఎన్నిసార్లు హెచ్చరించినా పెడ చెవిని పెడుతున్నావు. ఎంత మూర్ఖుడివి నువ్వు. వారు తప్ప నీకు ఎవరున్నారని మొదట ధన వ్యామోహంలో పడి వారిని దూరం చేసుకున్నావు. నీకసలు నీ పిల్లలు చేసిన అల్లరి గుర్తుందా? వారి ముద్దు మురిపాలు ఎప్పుడైనా చూసి నువ్వు ఆనందించావా? ఏం సాధించావు? ఏమీ లేదు సరికదా. నిండా అప్పుల్లో మునిగిపోయి ఒకానొక దశలో వారికి తిండి కూడా పెట్టలేక పస్తులుంచావు. అప్పుడు కూడా వారు గుట్టుగా ఉన్నారు తప్ప ఎవరికి చెప్పుకోలేదు. ఎవరి దగ్గర చేయి చాపి నిన్ను తల దించుకునే పరిస్థితికి రానివ్వలేదు. నీ భార్య గుణవతి కనుక నీ ఆటలు సాగుతున్నాయి. భర్త గౌరవమే తన గౌరవమని నోరు విప్పకుండా నీవు పెట్టే బాధలను భరిస్తూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం అది గమనించక వారిని ఇంకా మానసిక వేదనకు గురి చేస్తూ ఉన్నావు. తిండికి బట్టకు లోటు ఉండకూడదని నీ భార్య పిల్లలు తమకు చేతనైన పనులు చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ నలుగురిలో గౌరవంగా బ్రతకాలి, మా నాన్నకి సహాయపడాలి అనే మంచి ఆశయంతో ముందుకు వెళుతున్నారే తప్ప నిన్ను ఎప్పుడూ అగౌరవపరిచే విధంగా ప్రవర్తించలేదు. అది తెలియని విషయం కాదు, కానీ నీ కళ్ళు అజ్ఞానంతో మూసుకొని పోయాయి. వారి స్వభావం వల్లే నాకు ప్రియమైన వారుగా ఉన్నారు. వారి వలనే నిన్ను నేను క్షమిస్తున్నాను.
వారు ఏం చేయాలన్నా, ఎంత ఎత్తుకు ఎదగాలి అని అనుకున్నా వారి వెనక నేను ఉండి నడిపిస్తూ ఉంటాను. వారంతా నిన్ను ఊబి నుండి బయటకు లాగి సంతోషంగా నీతో బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. నీవు అనుకుంటున్నట్లు ధనం ఉంటేనే ప్రేమ ఆప్యాయతలు ఉంటాయనుకుంటే జీవితాంతం ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. వెళ్ళు, వారితో పాటుగా సరదాగా గడుపు. వారు చేస్తున్న పనుల్లో సహాయపడుతూ వారిని దగ్గరగా తీసుకో. వారి బాల్యమంతా తండ్రి ఉండి కూడా తండ్రి ప్రేమకు నోచుకోలేదు. అయినా వారికి నువ్వెంటే ఎంతో గౌరవం, ప్రేమ. నీ లోపం కప్పిపుచ్చుకునేందుకు వాళ్లకు బాధించకు. ఇక నుండైనా సంతోషంగా ఉండు. నువ్వే సర్వస్వం అనుకుంటున్న నీ భార్యను దూరం పెట్టకు. నీ తండ్రిగా చెప్తున్నాను, వారితో ప్రేమగా ఉండు. ప్రస్తుత సమాజంలో చాలామందికి ఎంత ధనం ఇచ్చినా ప్రేమ ఆప్యాయత ఉండడం లేదు. నీవు అదృష్టవంతుడివి కనుక నీవు ఏమి ఇవ్వకపోయినా ప్రేమించే కుటుంబం ఉంది నీకు. ఇప్పటి నుంచైనా సంతోషంగా నీ కుటుంబంతో గడుపు. ఇక కావాల్సింది ధనమే కదా. నీ పిల్లలు అత్యున్నత స్థానంలో ఉంటారు. అంతా వారే చూసుకుంటారు. నువ్వు మాత్రం వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇస్తే చాలు. వారు ఏదైనా కూడా జయిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడపడమే ఎన్నో కోట్ల సంతోషం. ఎంతో ధనం ఉండి కూడా ఎన్ని బాధలు భరిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు ఇలాంటి కుటుంబం దొరకడం వల్ల నీ అదృష్టం. కాబట్టి నువ్వు వాళ్ళతో సంతోషంగా ఉండాలని నేను నీకు చెప్తూ ఉంటాను. నువ్వు ఇతరులకు ఏది అందిస్తావో అది నీకు ఎన్నో రెట్లు తిరిగి పొందుతావు. నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ, ద్వేషం అందిస్తే ద్వేషం, ఏదైనా సరే తిరిగి నీకు చేరుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎంతో శ్రమకు లోనవుతూ ఉన్నావు. ఎంతో కొట్టుమిట్టలాడుతున్నావు నీ పరిస్థితులను తట్టుకోలేక. కానీ ఇప్పుడు నీకు ప్రశాంతమైన జీవితం తప్పకుండా లభిస్తుంది. నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతిదీ నీకు దక్కుతుంది. నీకు రావాల్సిన సొమ్ము రావడం ఆలస్యమైందని నా మీద నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు. ఈరోజు నీ సొమ్ము నీ చేతికి అందింది. సంతోషమేనా? ఇక ఇప్పటి నుంచి నువ్వు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మంచి శుభవార్తలను, అదృష్టాన్ని నువ్వు చూడబోతున్నావు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా కొన్ని విషయాలు అయితే చెప్పారు కదండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.